ఇది పాస్తా ఎలా తయారు చేయాలో చూపిస్తా. పాస్తా చేద్దామని ఒక ప్యాన్ పెట్టుకున్న, ఆయిల్ వేసుకుంటున్నాను. ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. బఠానీలు, పచ్చి బఠానీలు, ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. క్యారెట్ కూడా వేసుకోవాలి. క్యారెట్ వేసుకుంటే బాగుంటుంది. అయిపోయింది. ఇప్పుడు పాస్తా అయిపోయిందమ్మా. ఇట్లా ఇది కాగానే దించేసుకోవాలి. సింపుల్గా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. అయింది. ఇక పాస్తా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి బాగుంది. ఇట్లా చేసుకోవాలి. బాగా అయింది. అన్నీ కరెక్ట్గా జరుగుతుంది. బాగా వచ్చింది. సూపర్ వచ్చింది బేట. చేసుకోవచ్చు మన పిల్లలకు. పాస్తా ఇక ఇట్లా చేసుకోవచ్చు తొందర ఎప్పుడన్నా ఒకసారి చేసుకోవచ్చు. ఇది ఎప్పటికి కూడా తింటే ఇది కానీ మనం చేసుకుంటారు. సూప్కి అయితే బాగా ఇష్టంతో తింటారు. మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.